హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. అయితే మన యొక్క ఏపీ వైపుగా అల్పపీడనం అయితే ఏర్పడింది. అయితే దీని కారణంగా మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో మనకు ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే కురవబోతుండగా ఇప్పుడిప్పుడే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకు అమరావతి వాతావరణ కేంద్రం నుండి ఈ అప్డేట్ అనేది విడుదలైంది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ జిల్లాల్లో మనకు ఏంటంటే రానున్నటువంటి 72 గంటల్లో మనకు ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తాయి. అయితే ఈరోజు రాత్రి నుండి మనకు ఈ వాతావరణం అయితే మారిపోతుంది. రాగల 3 రోజులు ఈ వర్షాలు అనేది కురిసే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు. ఇక ఉత్తర తెలంగాణ వైపు కూడా దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అనేది కొనసాగబోతుంది. ఇక ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో యానం కానివచ్చు, యానం ప్రాంతంలోనూ మనకు ఈరోజు రేపు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో అనేక చోట్ల తేలిక నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడినటువంటి జల్లులు కురుస్తాయని చెప్పేసి కొన్ని చోట్ల గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు అనేది వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక రాయలసీమలో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అనేది కురిసే అవకాశం అయితే ఉండగా గాలి వేగము 30 నుండి 50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం అయితే ఉందని వాతావరణ కేంద్రం నుండి సంచాలకులు అయితే వెల్లడించారు. రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. ఇక మనకు ఏపీ కాకుండా పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా అయితే దీని ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. అయితే దీని కారణంగా మనకి ఏంటంటే గాలి ఉంటుంది, ఉరుములు పిడుగులు కూడా అయితే ఉంటాయి. సో ఎవరైతే గొర్రెలు మేకలు మేపుకునే వారు ఎవరైతే ఉన్నారో సో వారందరూ జాగ్రత్తగా ఉండాలని, సో వర్షం దాటికి అలాగే ఉరుములు పిడుగులు ఉంటే కనుక జాగ్రత్తగా ఎక్కడైనా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పేసి కూడా చెబుతున్నారు. సో చెట్ల కింద కానివ్వచ్చు, హోల్డింగ్స్ అంటే మనకు స్తంభాల కింద కానివ్వచ్చు నిలబడకూడదు. సో ఈ ఉరుములు ఏవైతే ఉన్నాయో పిడుగులు ఆ హోల్డింగ్స్ వైపే పడే అవకాశం చాలా వరకు అయితే ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.